2025 2026 ఇయర్ ఏదైనా సరే మన ఇన్కమ్ అనేది స్టెబుల్గా ఉంటుంది. మహా అయితే ఒక 10% హైక్ ఇస్తారేమో, బట్ ఎక్స్పెన్సెస్ అవి మారవు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దీనికి ఓవర్కమ్ చేయడానికి మన ఫిక్స్డ్ శాలరీ మాత్రమే సరిపోదు, పాసివ్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా జనరేట్ చేయాలి. సో దాని పరంగా మనము అడుగులు వేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఈ రోజుల్లో మనకి డిజిటల్ కంటెంట్ కానీ, డిజిటల్ ప్రోడక్ట్స్ కానీ, అఫిలియేటెడ్ మార్కెటింగ్ కానీ చాలా వేస్ అయితే ఉన్నాయి మనం పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి. బట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఏంటి అంటే ఇది స్టార్టింగ్లో చాలా టఫెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. మనకి ఒకనొక టైంలో అసలు మనకి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదు అని చెప్పేసి గివప్ ఇచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. కానీ ఎవరైతే గివప్ ఇవ్వకుండా మీరు యూట్యూబ్ పరంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినా, కొన్ని యూట్యూబ్ వాళ్ళకి సర్వీసెస్ లైక్ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఆ స్కిల్ మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుని వాళ్ళకి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన క్లయింట్స్ అనేది కాంపౌండ్గా మల్టిప్లై అవుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ క్లయింట్స్ కానీ అలవాటు పడితే వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ కన్నా, అంటే మీ శాలరీ కన్నా డబుల్ త్రిబుల్ ఇన్కమ్ మీరు జనరేట్ చేయొచ్చు. బట్ ఇది అంత ఈజీ అయితే కాదు. కానీ కరెక్ట్గా ఆలోచించి, కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు దానిపైన వర్కౌట్ చేసుకుంటే మాత్రం పాసివ్ ఇన్కమ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎవ్రీ పర్సన్, నాకు తెలిసినంత వరకు. సో దాని పరంగానే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అవును, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులైనా కానీ నాకు ఏ రోజు కూడా నేను స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అయ్యింది కదా, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కాలేరు అని చెప్పి ఏ రోజు నేను అనుకోలేదు. బట్ కీప్ ఆన్ ట్రై చేయాలి, మనం కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉంటే. సో చూద్దాం, ఏ రోజైనా మన కంటెంట్ నచ్చకపోతుందా, ఏ రోజైనా ఒక రోజు మనకి కూడా మానిటైజేషన్ అవ్వకపోతుందా. సో చూడాలి. నా పర్పస్ఫుల్లీ నేను యూట్యూబ్కి నేను చేయాల్సింది చేస్తున్నాను. అండ్ ఆల్సో నాకు కావాల్సిన నాలెడ్జ్ తీసుకుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకుంటే బెటర్గా ఉంటుందో అది కూడా నేర్చుకుంటున్నాను. నా గుడ్ సజెషన్ ఈ న్యూ ఇయర్లో మీకు కూడా ఇచ్చేది ఏంటంటే, ఫిక్స్డ్ శాలరీ పైన డిపెండ్ అవ్వకుండా ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ దాన్ని బట్టి, అంటే ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ దానికి కొంచెం మీరు ప్రిపేర్ అయ్యి దానికి కొంచెం టైం కేటాయిస్తే కనుక తర్వాత అది మిమ్మల్ని చూసుకుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.